హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీస్ ఆఫ్ నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మంత్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా అంటే May 20th రాబోయే అప్డేట్స్ అండ్ దానికోసం రిలీజ్ అయిన ఒక పోస్టర్ గురించి వెరీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఆల్మోస్ట్ ఇంకా 1 month పైగా ఉంది. అయినా సరే ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున ఒక ట్రీట్ ఇవ్వబోతున్నాం అన్నట్లుగా మూవీ టీం అఫీషియల్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. అంటే పోస్టర్ అని కాదు, ఒక జిమ్ పిక్ ని రిలీజ్ చేసి ఆ రోజు సోషల్ మీడియా మొత్తాన్ని తగలబెట్టేసింది. సో లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున June 25th, 2026 లో ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ వస్తుంది అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఆ రోజు ఎన్టీఆర్ నీల్ కి సంబంధించిన ఏ అప్డేట్ ఇవ్వలేదు, జస్ట్ రిలీజ్ డేట్ మాత్రమే రిలీజ్ చేశారు. దెన్ అంతకుముందు ఆ తర్వాత పెద్దగా అప్డేట్స్ ఏమీ ఇవ్వలేదు. అండ్ ప్రీవియస్ గా వచ్చిన ఎన్టీఆర్ నీల్ పోస్టర్ లో 1969 ఇయర్ లో అదంతా జరుగుతుంది అండ్ నీల్ గారు షూటింగ్ స్టార్ట్ చేసి క్రౌడ్ ని మేనేజ్ చేస్తున్నారు అన్నట్లుగా అలాంటి పోస్టర్స్ వచ్చాయి. కానీ ఎన్టీఆర్ నీల్ సంబంధించిన అఫీషియల్ పోస్టర్, ఎన్టీఆర్ గారి లుక్ గానీ దానికి సంబంధించింది ఏది గానీ అఫీషియల్ గా రాలేదు. బట్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ అయితే ఈ మూవీ గురించి చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, సినిమా ఎందుకు ఇంత డిలే అవుతుంది, అసలు ఏదన్నా అప్డేట్ ఇస్తారా, ఏం జరుగుతుందా సామి అని చాలా పేషెన్స్ గా వెయిట్ చేస్తున్న టైంలో దెన్ ఒక్కసారిగా ఈ పిక్ ని రిలీజ్ చేశారు. దెన్ ట్విట్టర్ మొత్తం ఒక ఊపేసింది. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అంతకుముందు ఇదే జిమ్ లో ఎన్టీఆర్ గారి సైడ్ లుక్ ని ఆయన గెడ్డంతో ఉన్నట్లుగా అండ్ బేర్ బాడీతో జిమ్ చేస్తున్నట్లుగా మనకు ఒక ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. అది అఫీషియల్ గా మూవీ టీమ్ కి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా రిలీజ్ చేయలేదు. బట్ ఈసారి అలా కాకుండా ఈ పిక్ ని మూవీ టీం రిలీజ్ చేస్తూ దాంతో పాటు ఒక లైన్ ని కూడా రిలీజ్ చేశారు. అదే ద క్వైటర్ ఇట్ గెట్స్ ద లౌడర్ ఇట్స్ అబౌట్ టు బి అని అంటూ ఒక లైన్ ని రిలీజ్ చేశారు. సో దాని అర్థం సింపుల్ గా తెలుగులో చెప్పుకోవాలంటే నిశ్శబ్దం పెరిగే కొద్దీ రాబోయే శబ్దం అంత భయంకరంగా ఉండబోతుంది ఆర్ తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతత లాంటిది. అంటే ఆ మూవీలోని క్యారెక్టర్ నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఏదో వెనకాల పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్లుగా అర్థం. సో ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది అని చెప్తున్నారా, లేదా ఆ వచ్చే అప్డేట్ సైలెంట్ గా వచ్చి ఒక స్ట్రామ్ ని అంటే ఒక తుఫాన్ ని, ఒక భయంకరంగా ఉండే శబ్దాన్ని అంటే నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక భయంకరంగా ఉండే శబ్దాన్ని అది చేయబోతుంది. అండ్ అలాగే మూవీ పరంగా మూవీలోని సన్నివేశాల గురించి మాట్లాడుకుంటే మేబీ ఒక బ్యాటిల్ వచ్చే ముందు యూజువల్ గా మొత్తం అంతా సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా ఎక్స్ప్లోషన్ అంటే ఒక పిడుగొచ్చి సడన్ గా అటాక్ చేస్తే ఎలా ఉంటుందో, ఎంత నిశ్శబ్దంగా వచ్చి ఎలా ఒక్కసారిగా ఉరుముతూ ఉగ్ర రూపాన్ని చూపిస్తూ అది అటాక్ చేస్తుందో సేమ్ అలాగే ఆ సన్నివేశం ఉంటుంది అన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమో. సో అందుకనే మనకు ద క్వైటర్ ఇట్ గెట్స్ ద లౌడర్ ఇట్స్ అబౌట్ టు బి అని అన్నప్పుడు దాని పక్కన ఒక మెరుపు సింబల్ ని పెట్టి ఆ పక్కన ఒక ఫైర్ సింబల్ ని పెట్టారు. సో సైలెంట్ గా ఒక్కసారిగా వచ్చే ఆ ఉరుములతో కూడిన ఆ మెరుపులు ఇలాంటి ప్రళయాన్ని, ప్రచండాన్ని క్రియేట్ చేస్తాయి అన్నట్లుగా ఏదన్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తుంది. సో ఇది గ్లిమ్స్ వస్తుందని చెప్పడానికి ఒక సంకేతం అనుకోవచ్చు, లేదా ఆ గ్లిమ్స్ ఎలా ఉండబోతుంది అనే సంకేతం కూడా అనుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇది మూవీలో ఇలాంటి సన్నివేశం ఏదన్నా ప్రశాంత్ నీల్ గారు పెట్టారనుకోండి, జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి ఎలా ఉంటుందో. అండ్ అలాగే ఈ పిక్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎన్టీఆర్ గారు లీన్ లుక్ లో నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు, ఆయన అనుకున్నది సాధించారని చెప్పి క్లియర్ కట్ గా అందరికీ అర్థమవుతుంది. బట్ ఫ్యాన్స్ ఎలా అనుకున్నారో ఏమో గానీ ఫ్యాన్ స్టఫ్ అని అంటూ బ్రూస్లీ గారి తల తీసేసి ఎన్టీఆర్ గారు తల పెట్టి సో ఎన్టీఆర్ గారు ఇలా ఉండొచ్చేమో అని చెప్పి ఒక ఫ్యాన్ స్టఫ్ అంటే ఒక ఫ్యాన్ పోస్ట్ ని దించిన తర్వాత ఇలా కొన్ని రోజులకి ఇలాంటి లీన్ లుక్ లో ఎన్టీఆర్ గారు కనపడడం అనేది నెక్స్ట్ లెవెల్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ గారు చేంజెస్ ఉన్నాయి అని చెప్పి క్లియర్ కట్ గా మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే ఈ పిక్ ని దింపి ఎస్ ఎగ్జాక్ట్లీ అలాంటి లీన్ లుక్ లోనే ఎన్టీఆర్ గారు ఉంటారు అని చెప్పే ప్రయత్నం 100% చేశారు. అది అఫ్ కోర్స్ ఈ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ పిక్ వచ్చిన తర్వాత 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మూవీ టీం ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఎలా అయితే ఊహించుకుంటున్నారో సేమ్ అలాగే ఎన్టీఆర్ గారి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి కళాఖండిగా క్లియర్ కట్ గా ఈ పిక్ ద్వారా వ్యక్తపరిచారు. సో వన్స్ ఇలాంటి లీన్ లుక్స్ రాగానే చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఆ లీన్ లుక్స్ తో పాటు ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ ని నీల్ గారు ఎలా చూపించబోతున్నారు అంటే ఆల్రెడీ టెంపర్ లో ఎన్టీఆర్ గారి 6 pack ని మనం ఒక సాంగ్ లో చూసాం. అఫ్ కోర్స్ అందులో క్లీన్ షేవ్డ్ బాడీ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం ఆర్ఆర్ లో అండ్ వార్ 2 లో చూసాం. సో అవన్నీ కాకుండా ఇది నెక్స్ట్ లెవెల్ లీన్ లుక్ విత్ ప్యాక్ బాడీ. సో ఇలాంటి బాడీ పెట్టుకుని ఆ అటైర్ అదంతా పెట్టుకున్న తర్వాత ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ ని ఎలా చూపించబోతున్నారు అంటే ఆరోగెన్స్ గా చూపిస్తున్నారా విత్ యాటిట్యూడా అంటే యాటిట్యూడ్ విత్ ఆరోగెన్స్ ఈ రెండు కలగలిపి అలాంటి క్యారెక్టరైజేషన్ లో ఎన్టీఆర్ గారిని చూడబోతున్నామా అంటే ఆల్రెడీ మనం టెంపర్ లో అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ని జస్ట్ లైట్ గా అలా టచ్ చేసి వెళ్ళిపోయారు. సో ఇందులో దానికి 100% అంటే టెంపర్ లో ఏదైతే యాటిట్యూడ్ ఆ ఆరోగెన్స్ ని మనం చూసామో దానికి 100% నెక్స్ట్ లెవెల్ ఆరోగెన్స్ అండ్ యాటిట్యూడ్ తో అలాంటి జీ బల్బుతో ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అని చెప్పి ఒక బజ్ అయితే వినిపిస్తుంది. సో అలాంటి క్యారెక్టరైజేషన్ ని నీల్ గారు సావదో బదులు పెడతారు. సో సైలెంట్ గా ఉంటూ ఒక రేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, ఆరోగెన్స్ ని
నీల్ గారు ఆల్రెడీ తన ప్రీవియస్ మూవీస్ తో అందుట్లో చేసిన హీరోలతో నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. దెన్ ఇమాజిన్ ఈ క్యారెక్టర్ లో ఎక్స్ట్రీమ్ యారోగెన్స్ అండ్ యాటిట్యూడ్ ఉంటే దెన్ అది నీల్ గారు ఏ రేంజ్ లో చెక్కుతారు, దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎన్టీఆర్ గారు చేస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? ఇమాజిన్ ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ఎన్టీఆర్ గారిని నీల్ గారు రాబట్టుకున్నారంటే దెన్ ఆ సీన్స్ ఎలా ఉంటాయి. అండ్ దానికి తోడు బీజిఎం. నీల్ గారి సినిమా అంటే రవి బస్రూర్ గారు నెక్స్ట్ లెవెల్లో కొడతారు అండ్ ప్రాణం పెట్టి కొట్టేస్తారు. అంటే నీల్ గారి మూవీస్ కాకపోతే కొట్రా అంటే అలా ఏం కాదు. నీల్ గారికి ఏం కావాలో నీల్ గారు అడుగుతారు, దానికి తగ్గట్టుగా రవి బస్రూర్ గారు కొడతారు. అండ్ దానికి తోడు ఎన్టీఆర్ గారు అంటే రవి బస్రూర్ గారు ఇంకా నెక్స్ట్ లెవెల్లో కొడతారని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో తన ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఎన్టీఆర్ గారు రవి బస్రూర్ గారి ఆఫీస్ కి వెళ్లారు. సో వన్స్ ఆ క్యారెక్టరైజేషన్ రైటింగ్, దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే పర్ఫార్మెన్స్, దానికి 100% ఎక్స్ట్రీమ్ లెవెల్లో హైప్ ఇచ్చే ఆ బీజిఎం, సో ఇవన్నీ కలగలిపి ఈ మూవీలో కనిపిస్తాయని చెప్పి 100% అనిపిస్తుంది. సో ఇందులోని ఒక గ్లిమ్స్ ని, అంటే ఒక టీజర్ ఆర్ గ్లిమ్స్ ని ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున అంటే May 20th రిలీజ్ చేయబోతున్నారని చెప్పి ఒక బస్ అయితే గట్టిగా వినిపిస్తుంది. అఫ్ కోర్స్ అఫీషియల్ గా మూవీ టీం ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, బట్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాకముందే ఏ రేంజ్ లో బజ్ ఉందంటే వన్స్ అఫీషియల్ గా టీజర్ వస్తుంది అని చెప్పి ఒక చిన్న హింట్ ఇస్తే చాలు సోషల్ మీడియా తగలబడిపోతుంది. అండ్ అలాగే ఈ గ్లిమ్స్ తో పాటు ఖచ్చితంగా టైటిల్ అనౌన్స్మెంట్ విత్ పోస్టర్ కూడా వస్తుంది అని చెప్పి ఒక బజ్ అయితే స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. టైటిల్ అనౌన్స్మెంట్ విత్ పోస్టర్ అండ్ ఆల్సో గ్లిమ్స్ కూడా వస్తుందని చెప్పి ఒక బజ్ అయితే స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. May 19th midnight ఏమో టైటిల్ అనౌన్స్మెంట్ విత్ పోస్టర్ వస్తే, May 20th మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ గ్లిమ్స్ అలాంటిది ఏదన్నా అనౌన్స్ చేస్తే, ఆ గ్లిమ్స్ ఏదన్నా రిలీజ్ చేస్తే దెన్ ఇమాజిన్ 19th and 20 అండ్ ఆ నెక్స్ట్ డే కూడా సోషల్ మీడియా ఏ రేంజ్ లో షేక్ అవుతుంది. అండ్ దానికి తోడు ప్రశాంత్ నీల్ గారి మూవీ అండ్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అండ్ అఫ్ కోర్స్ రవి బస్రూర్ గారి మ్యూజిక్, సో ఇవన్నీ కలగలిపి ఇండియా మొత్తం ఆ గ్లిమ్స్ తో ఏ రేంజ్ లో ఊగిపోతారో జస్ట్ ఇమాజిన్. సో ఇది ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించిన అప్డేట్. అండ్ దాంతో పాటు కుమార సంభవం, అంటే ఎన్టీఆర్ గారు కుమారస్వామి వారి లాగా చేస్తున్నారని చెప్పి ఒక బజ్ అయితే ఎప్పుడో వచ్చింది. సో దాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చేస్తున్నారని చెప్పి ఒక బజ్ అయితే అప్పట్లో వచ్చింది. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంది, అంటే ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున May 20th వస్తుంది అని చెప్పి ఒక స్ట్రాంగ్ బజ్ కూడా వినిపిస్తుంది. సో ఇటు ఎన్టీఆర్ నీల్ గారి అప్డేట్ అండ్ అఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారి సెకండ్ కొలాబరేషన్. సో సెకండ్ కొలాబరేషన్ కి సంబంధించిన పోస్టర్ ఏదో వస్తుంది అని చెప్పి ఒక బజ్ అయితే స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఇటు ఎన్టీఆర్ నీల్ సంబంధించిన మూవీ అండ్ అలాగే ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారికి సంబంధించిన మూవీ, సో ఈ రెండు మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఒకేసారి బర్త్డే కోసం రిలీజ్ చేస్తే అండ్ ఇట్స్ ఎ ట్రీట్ టు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అండ్ ఆల్సో మూవీ లవర్స్. సో ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ నీళ్ళకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున వస్తుంది. అండ్ అలాగే దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ నీళ్ళకి సంబంధించిన ఒక టీజర్ ఆర్ గ్లిమ్స్ రాబోతుంది అండ్ ఆల్సో విత్ ఏ పోస్టర్ ఇంక్లూడింగ్ ది మూవీ టైటిల్ నేమ్. సో మూవీ పేరు డ్రాగన్ అని చెప్పి అన్అఫీషియల్ గా ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట. సో దాన్ని అఫీషియల్ గా May 20th అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ మైత్రి రవి గారు ఆల్రెడీ డ్రాగన్ అని చెప్పి ఒకసారి అనుకోకుండా చెప్పేశారు. సో డ్రాగన్ మూవీ టైటిల్ అండ్ పోస్టర్ అండ్ అఫ్ కోర్స్ టీజర్ ఆర్ గ్లిమ్స్ వస్తుందని చెప్పి ఒక బస్. సో వన్స్ అవి రాగానే దాని గురించి మనం వెరీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.